రాజు రాజకీయ విశ్లేషకులైనటువంటి కోటేశ్వర గారు. నమస్తే అండి అందరికీ. ఓకే, దిలీప్ కుమార్ గారు మీరు చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి అప్పటి ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డికి కదలికలపై ఆల్రెడీ వాళ్ళు నిఘా పెట్టారు. 25 మంది బృందం కలిసిన ఒక బృందం అయితే నిఘా పెట్టి ఎప్పటికప్పుడు కదలికలను అయితే తెలుసుకున్నది అని చెప్పేసి తేలడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఏ కారణం చేతనో అపోజిషన్ పార్టీల మీద, అదేవిధంగా తన సొంత పార్టీ మీద కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే అధికారులు చెప్పినట్టు విషయాలను బట్టి ఈవెన్ వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ రావు అలాంటి మీద రేవంత్ రెడ్డి అంటే ఆయన ఆ రోజుల్లో అగ్రెసివ్ గా ఉన్నాడు. చుట్టూ చూస్తే ఎవరు ఈ రోజు వాళ్ళకు ప్రతిబంధకంగా లేదా అపోజిషన్ లో స్ట్రాంగ్ గా ఉన్న లీడర్ అంటే రేవంత్ రెడ్డి ఉండే. సహజంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి బహుశా ఆయన ప్రతి కదలికలు కూడా ప్రత్యేకమైన టీమ్ ని పెట్టి వాళ్ళ అబ్జర్వేషన్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారనేది మనకు అనుమానం కలుగుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వేలాది ఫోన్లు చేస్తారని వాళ్ళే చెప్పారు కదా. కొందరు ఆఫీసర్లు ఇజ్రాయెల్ వెళ్లి అన్అఫిషియల్ గా అక్కడ కోట్ల రూపాయలు వెచ్చించి పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్ తీసుకొచ్చారని. పెగాసిస్ గురించి గతంలోనే మనం విన్నాం. అది ఒకసారి మీరు అందులో మీ టెలిఫోన్ ఫీడ్ చేస్తే మీ పర్సనల్ డాటా ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో నుంచి ట్యాప్ అవుతాయి. అది డేంజరస్ సాఫ్ట్వేర్ అనేది పార్లమెంట్ లో కూడా గొడవే. అప్పుడు ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇచ్చి ఉంటుంది, అఫీషియల్ గా మేము తీసుకోలేదు. అఫీషియల్ గా తీసుకోలేదు, అన్అఫీషియల్ గా తీసుకోవడానికి అవకాశం ఉండింది కదా. అదే కాబట్టి ఇక్కడ కూడా ఆ సాఫ్ట్వేర్ వాడినట్టుగా మనందరం అనుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి పూర్తి వివరాలు మనకు తెలియదు. నినాక మొన్న కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారు ఇందులో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా అతి త్వరలో వెల్లడిస్తామన్నాడు. అంటే ఉన్నట్టే, లేరని కాదు. సో వాళ్ళు ఎవరు చెప్తారు. ఇంకోటి, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సహజంగా కూడా ఎవరెవరి అపోజిషన్ మీద వాళ్ళు ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించారో ఖచ్చితంగా వివరాలు కూడా బహిర్గతం అవుతాయి. అదే వాళ్ళే కనుక అధికారులు ఉంటే అసలు ఈ విషయం బయటికి కూడా వచ్చేది కదా. సో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి సహజంగా ఈ మొత్తం స్కామ్ అనేది బయటపడింది. ఇది ఒక పెద్ద స్కామ్, ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే అసలు ఒక్క సింగిల్ ఫోన్ మీరు ట్యాప్ చేయాలంటే కూడా ఇక్కడ హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఉండాలి. ఢిల్లీ లెవెల్లో దేశవ్యాప్తంగా చేయాలంటే అక్కడ హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఉండాలి. సో ఇన్ని వేల ఫోన్లు వాళ్ళు అన్అఫిషియల్ గా చేశారు తప్ప ఏ ఒక్క ఫోన్ కూడా అఫిషియల్ గా వాళ్ళు తీసుకొని ఉండరు పర్మిషన్. ఎందుకంటే సాధ్యపడే పని కాదు. మరి నిజంగా కూడా రూల్ ఏమంటుందంటే మీరు ఏదైనా అఫీషియల్ గా ఒక ఫోన్ ఏదైనా కారణం చేత, ఆ కారణాలు ఏమై ఉండాలి, దేశ భద్రత కానీ, టెర్రరిజం కానీ, ఇట్లాంటి యాంటీ నేషనల్ యాక్టివిటీ మీద నిఘా పెట్టడానికి కావాలి పర్మిషన్. ఆ పర్మిషన్ మీరు జస్టిఫై చేసుకుంటూ హోమ్ సెక్రటరీ పెడితే వాళ్ళు ఒకవేళ మీరు జస్టిఫై చేసుకోగలిగితే మీ అనుమానం ఒకవేళ వాళ్ళు కన్విన్స్ చేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఇచ్చిన 3 నెలల్లో ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేస్తారు. ఆ కమిటీ ఏంటంటే అసలు మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకునే వివరాలు ఏంటి, నిజంగా యాంటీ నేషనల్ యాక్టివిటీ జరిగిందా, ఈ సంభాషణలు ఏంటంటే పరిశీలిస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక ఇదంతా ఉత్తదే అని అనుకుంటే, దాంట్లో తగిన ఆధారాలు దొరకలేదు అనుకుంటే ఇచ్చిన పర్మిషన్ రద్దు చేస్తారు. అంటే ఒక సింగిల్ ఫోన్ ట్యాప్ కి ఇంత తతంగా ఉంటే ఇన్ని వేల ఫోన్లు వాళ్ళు ప్రత్యేక టీములు పెట్టి మరీ చేయడం అనేది ఇట్స్ నథింగ్ బట్ పొలిటికల్ వెండట. ఆ పొలిటికల్ ప్రయోజనాల కోసం వాళ్ళు ఉన్న పవర్ ని కాపాడుకోవడం కోసం చేశారని అర్థమవుతుంది. ఇంకొక యాంగిల్ అందులో మనకు ఎక్స్పోజ్ అయిన యాంగిల్ ఏంటంటే వీళ్ళు వాళ్ళ వాహనాల్లోనే డబ్బులు చాలా మంది అధికార అభ్యర్థులకు తరలించారని, ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బులు వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించి సీజ్ చేశారని మనకు చాలా స్పష్టంగా వాళ్ళ స్టేట్మెంట్ ద్వారా ఏదైతే లీక్లు వస్తున్నాయో పేపర్లు దాని ద్వారా అర్థమైంది. అంటే దాని అర్థం ఏంటి, గెలిచిన వాడు గెలిచినట్టు కాదు, ఓడినవాడు ఓడినట్టు కాదు. అంటే కోట్లాది రూపాయలు వీళ్ళే తీసుకుపోయి అక్కడ చేరవేసినాక ఆబ్వియస్లీ ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి లిమిట్ ను వీళ్ళు అతిక్రమించినట్టే కదా. సో ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని సుమోటోగా స్వీకరించి వీటన్నిటి మీద అసలు త్వరగా ఎంక్వైరీ చేయాలి. అదర్వైజ్ డెమోక్రసీకి మీనింగే ఉండదు. ఎవడు అధికారంలో ఉన్నాడో వాడు విచ్చలవిడిగా ఈ రకంగా ప్రవర్తిస్తే, దానికి చెక్ లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం అనేది ఈ దేశంలో ఎట్లా మనగలుగుతుంది. కాబట్టి నేను అనుకోవడం ఈ రోజు ఈ ఎట్లా లీక్ అయింది దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళ పేర్లు బహిర్గతం చేసి చట్టరీత్యా ఏ విధమైన చర్యలు చేపట్టాలో అది చేపట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా మీద ఉంది, ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఏజెన్సీ మీద కూడా ఉంది. అవును, ఓకే. బాలరాజు గారు మీరు చెప్పండి, దీనికి సంబంధించి మీరేమంటారంటే రేవంత్ రెడ్డిపై అప్పుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లుగా విచారణలో తేలిందని చెప్పేసి దర్యాప్తు అధికారులు చెప్తున్నారు కదా, మరి మీరేమంటారు దీనికి సంబంధించి? మేడం, ముందుగా మీకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి అదేవిధంగా